ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకున్నాము. మన మనుస్మృతిలో మళ్ళీ కొంత వానప్రస్థానికి మనం ఎట్లా సిద్ధమవ్వాలి అని చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం కొంత నేను ఆర్థికంగా ఎవరికి వాళ్ళు స్వతంత్రులై ఉండాలి అని చెప్తూ వెళ్ళాను. ఇప్పుడు అందులోనే ఇంకొక యాంగిల్ నుంచి చూద్దాము. మనము ఆర్థికంగా ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలి. తర్వాత మనము ఈ విధంగా అయితే జ్ఞాన మార్గంలో వానప్రస్థానికో, సన్యాసానికో ప్రిపేర్ అవ్వడము. లేదా ప్రపంచంలోనే కనీసం రిటైర్మెంట్ తర్వాత ఏం చేద్దాము అని ప్రిపేర్ అవ్వడము ముందు నుంచే చెయ్యాలి. అందుకోసం కొంచెం మన కోసం మనం డబ్బులు పక్కన పెట్టుకోవాలి. అయోమయంగా మొత్తము వాడేసిన తర్వాత ఇంకెవరి మీదైనా ఆధారపడి ఉండడం అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మన పిల్లల్ని గూడా సిద్ధం చేయడం గురించి చూసుకుందాము. నేనేం చేస్తానని చెప్తాను. నేనేం చేస్తూ వస్తూ ఉన్నాను అని. దాంతోటి అది దృష్టాంతంలాగా, దార్ష్టాంతంలాగా 2 రకాలుగా ఉంటుందది. థియరీలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. నా కూతురు కొంచెము ఒక 4, 5 ఏళ్ళు చిన్నప్పటి నుంచే మేమెక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు, ఒకసారి నేను బయటికి వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తే, ఒకసారి దాన్ని చేయనిచ్చేదాన్ని. ఒకవేళ అది పలానా చోటికి వెళ్దామని నిర్ణయించినాక మేము వెళ్తున్నప్పుడు, ఎంత ఖర్చు నేను పెట్టదలుచుకున్నానో, ఎన్ని డబ్బులు స్పెండ్ చేయాలని నిర్ణయించుకుని, దానికి ఆ బడ్జెట్ చెప్పేదాన్ని. ఇదిగో ఇన్ని రూపాయలు ఇండియాలో అయితే, ఇక్కడైతే ఇదిగో ఇన్ని డాలర్స్ అని చెప్పేదాన్ని, తనకిచ్చేదాన్ని. మూవీకెళ్తున్నాము, సినిమాకెళ్తున్నాము, ఏమైనా కొనుక్కోవడానికెళ్తున్నాము, ఏమైనా తినడానికెళ్తున్నామో, ఇంకా అది ఆ రోజు పలానా చోటుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాక మేము వెళ్ళిన తర్వాత, ఆ రోజు బయట ఎక్స్‌పెన్సెస్ అన్నీ అదే చూడాలి. మూవీ థియేటర్‌కి వెళ్ళినప్పుడు, సినిమా కోసం టికెట్‌లకి అక్కడ పాప్‌కార్నో ఏమైనా సరే, ఏం అవసరమున్నా సరే అదే చూడాలి. ఏమైనా అందులో మిగిలితే ఆ డబ్బులు దానివే. తక్కువైతే సరే నేను చూస్తాను అది వేరే విషయం గానీ, బేసికల్లీ ఈ బడ్జెట్‌లో ఉండాలి అని అట్లా చెప్పేదాన్ని. ఒకవేళ అవసరమైతే నేను ఓవర్‌సైట్ ఉన్నా గూడా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని గాదు. అట్లానే అది కొంచెం పెద్దదయిన తర్వాత మా ఇంట్లో వస్తువులు కొనేప్పుడు గూడా దాన్ని ఇన్వాల్వ్ చేసేదాన్ని. ఆ తర్వాత మేము ఇల్లు కొనుక్కుంటూ ఉన్న సమయంలో గూడా దాంతో పాటు కూర్చొని అది దానికి ప్రాబబ్లీ నేను ఇల్లు కొనేసరికి ఇక్కడ యూఎస్‌లో దానికొక 8, 9 ఇయర్స్ ఉన్నాయేమో. కూర్చోబెట్టి ఇద్దరం కలిసి చిపోట్లకి వెళ్లి తిని అక్కడ ఆలోచించుకున్నాము. తర్వాత బడ్జెట్ ఎట్లా చేసుకుందాం ఏమి అని నిర్ణయించుకున్నాము. కొనుక్కున్నాము. ఇంతకి అది డబ్బులు పెట్టగలదా లేదా? అది ఆలోచించగలదా లేదా? అది వేరే విషయము. కానీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే బాధ్యత తెలుస్తుంది. వాళ్ళు గూడా ఫైనాన్షియల్‌గా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు అని నేను ఎప్పుడు నమ్మేదాన్ని. తర్వాత దానికెప్పుడు డబ్బులకి ఇబ్బంది అవ్వగూడదు నేనున్నా పోయినా అని. ఇంతకి ఇదంతా చేయడం ఎందుకు అంటే ఒకే ఒక ఆలోచన ఎప్పుడు చూసినా ఏమి నమ్మేదాన్నంటే దాన్ని తీసుకొని నేను ఇంత దూరం వచ్చాను. మా తమ్ముడున్నాడిక్కడ. అయినా కూడా ఇంత దూరం దాన్ని తీసుకొనొచ్చాను. అప్రూటింగ్ చేశాను ఇండియాలో దానికి అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు. అది మొత్తం తెలిసిన విషయాల్లో నుంచి దాన్ని పెళ్లగించి తీసుకొనొచ్చి ఇక్కడ పాతాను గదా! నేనున్నా లేకపోయినా అది మళ్ళీ బాధపడొద్దు. అది టెన్షన్ పడొద్దు. అది దేనికి ఇబ్బంది పడొద్దు. భయపడొద్దు. కంగారు పడొద్దు. ఆ విధంగా ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకుని, అంత పసి వయసు నుంచే నేనివాళ చనిపోతే ఇప్పుడేం చెయ్యాలది? దాని వయసులో ఇప్పుడు ఏ వయసులో ఉన్నదది? దానికేం కావాలి? ఇండిపెండెంట్‌గా ఉండడం కోసము దానికొక సెల్ ఫోన్ కావాలి. వెంటనే అవసరం కాగానే వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాలి. తర్వాత వాడక్కడి నుంచి ఏమైనా ఏం చెయ్యాలి? ఏమని చెప్తే అది అంత జాగ్రత్తగా చేయవలసినవన్నీ చేసేందుకు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఆ రకంగా ఏ దానికి కావాల్సినవన్నీ డబ్బులు గూడా ఎప్పుడు
జీతం రాగానే కొంచెం డబ్బులు ఒక $100, $200 ఎంతో కొంత తీసి దేవుడి పటం వెనకాల పెట్టేదని దానికి చెప్పాను అక్కడుంటాయని. సో, దానికి ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా డబ్బులు అవసరమైతే అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఉంటాయి అక్కడ ఎదురుగా అని దానికి తెలుసు. దానికోసం అని చెప్పి దేవుడి వెనకాల దేవుడి గూట్లో నేను పెట్టానంటే ఇంక మళ్ళీ నేను ముట్టుకోను. నాకెంత అవసరం వచ్చినా సరే, అవి నావి గావు గాబట్టి ఇంక నేను ఆ డబ్బులు ముట్టుకోను. దానికెప్పుడు నా కూతురికి అవసరమైతే డబ్బులక్కడ ఉంటాయి. ఆ ధైర్యం దానికి ఉంటుంది, నాకు ఉంటుంది. నేను లేకపోతే ఎట్లా దానికి అని భయం ఉండకుండా. ఈలోగా ఒకవేళ నేను చచ్చిపోతా ఇవాళ, ఇప్పటికిప్పుడు. నెక్స్ట్ నా కూతురు ఏం చెయ్యాలి? ఏం స్టెప్స్ ఉంటాయి అది చేయవలసినవి? ముఖ్యంగా ఫస్ట్ చేసేదేముంది మా తమ్ముడికి చెప్తుంది. తర్వాత వాడు ఎట్లా చేయమంటే అట్లా అది వాడు చెప్పినట్టు అది చెయ్యొచ్చు. దానిదేముంది. ఈలోగా మెంటల్‌గా గూడా ప్రిపేర్ అవ్వడం కోసము దాంతోటి ఈ విషయం ఓపెన్‌గా మాట్లాడేదాన్ని. ఇంత దూరం వచ్చాము, మనిద్దరమే ఉన్నాము. ఒకవేళ నాకేమన్నా అవుతే ఇదిగో ఇవి విషయాలు అని దానికి చెప్పేదాన్ని. ఒక్కొక్కసారి అది వినేది, ఒక్కొక్కసారి అనేది, ఒక్కొక్కసారి దాని పనుల్లో, దాని హోమ్ వర్క్స్‌లో, దాని ఆటల్లో అదుండేది. కానీ మాత్రము ఈ విషయం అసలు ఎప్పుడు జరగనే జరగనట్టు, చచ్చిపోవడం అన్నది ఎవడికి రానే రానట్టు, వస్తే గూడా ఎవరికైనా వస్తుంది నాకు రాదన్నట్టు, ఆ రకమైన ప్రొటెక్షన్ చెయ్యాలి నా కూతుర్ని ఇట్లాంటి బ్యాడ్ విషయాల నుంచి ప్రొటెక్టింగ్ చెయ్యాలి అని నేనెప్పుడు అనుకోలేదు. ఇది బ్యాడ్ అనుకోలేదు, దాన్ని ప్రొటెక్టింగ్ చేయాలి అనుకోలేదు. ప్రిపేర్ చెయ్యడము అవసరం. ఎందుకంటే జరిగే విషయము. అని దాన్ని ఆ రకంగానే పెంచుకుంటూ వచ్చాను. 9 ఏళ్లున్నప్పుడు దాని పరిస్థితులను బట్టి అది ఎట్లా రియాక్ట్ అవుతుంది, నేనున్నా పోయినా. 10 ఏళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది, 12 ఏళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది, 14 ఏళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి సంవత్సరము, ప్రతి టైంలో అది ఎట్లా ఎట్లా పెరుగుతూ ఉన్నదో అట్లా అట్లా దాని పరిస్థితిని, దాని ఆలోచనని, దాన్ని అర్థం చేసుకునే శక్తిని బట్టి నేను గూడా ఈ విషయాల్ని ఓపెన్‌గా దాంతో డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత నేను ఒకానొక సమయంలో నిర్ణయించుకున్నాను. తద్దినాలవన్నీ పెట్టవలసిన పని లేదు నాకు. నేను ఈ మొత్తం ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంక నాకు తద్దినాలు, పిండాలేమి అనవసరమైన విషయం. అసలు వాటికి అర్థం లేకుండా ఉంటాయి బయట ప్రపంచంలో కాబట్టి, నేను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాంతోటి నెమ్మదిగా అప్పుడొకసారి, ఇప్పుడొకసారి దానికి చెప్పాను. నేను చనిపోయిన తర్వాత శరీరాన్ని ఏమైనా చేయవలసొస్తుంది గాబట్టి చేయవలసి ఉంటుంది. మామయ్య ఉంటాడు. వాడితో కలిసి చేసేయొచ్చు నువ్వేం చేయదలుచుకున్నావో ఈ శరీరాని కోసం. కానీ మాత్రము నా కోసం నువ్వు పొద్దున్నే లేచి 4 రకాల కూరలు, 40 రకాల ఇంకేంటో పచ్చళ్ళు, ఇంకో 56 రకాల వస్తువులన్నీ తయారు జేసి, ఏంటో జేసి యాతన పడొద్దు. డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. నేను వెనక్కి రాను. నువ్వు పిండాలు పెట్టినా నేను తినను. నేనసలు రాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైనా నీకు కావాలనిపిస్తే, నేను గుర్తొస్తే నవ్వుతూ నా గురించి మాట్లాడుకో ఎవరితోటైనా. నేను తెలిసిన వాళ్ళెవరైనా నా గురించి మాట్లాడితే నవ్వుతూ మాట్లాడు. నువ్వు గుర్తు చేసుకో సంతోషంగా. అమ్మ అప్పుడట్లా జేసేది గదా! లేతే అమ్మ ఇది తినేది గదా! లేతే అది వండేది గదా! అక్కడికి వెళ్ళేవాళ్ళం గదా! ఇది ఆడుకునేవాళ్ళం గదా! అని దాంతోటి మధ్య మధ్యలో ఎట్లా నార్మల్ కన్వర్జేషన్స్ ఇవన్నీ. సీరియస్‌గా మొహమంతా గంభీరంగా బెట్టుకుని అట్లా గాదు. మామూలుగానే ఆడుకుంటూ, పాడుకుంటూ, టీవీ చూసుకుంటూ, అన్నం తినుకుంటూ, కార్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ, ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడల్లా, ఈ విషయాలన్నీ మేము మాట్లాడుకుంటూనే ఉంటాము. చాలా నార్మల్ కన్వర్జేషన్స్ మా ఇంట్లో ఇవన్నీ. కాబట్టి నా కూతురికి చావు గురించి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఒకవేళ నేను చనిపోతే అదేం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఏమి? అట్లాంటివన్నీ ఫైనాన్షియల్‌గా మేమెక్కడున్నాము అన్నీ దానికి మొత్తం తెలుసు. ఆ రకంగా మొత్తం ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు అసలు దాన్ని పోస్ట్‌పోన్ చెయ్యను. ఆ రోజొచ్చినప్పుడులే చెప్దాంలే అంటే, ఏ రోజొచ్చినప్పుడు ఎప్పుడు చెప్తావో, పైగా ఇప్పుడే పోతామేంటి మనము అంటే, నిజంగా పాతుకుని ఉంటాం ఎల్లకాలం అని నమ్మకం ఉందా? ఆ రోజొచ్చిన తర్వాత ఇంకా బెంబేలు పడి, ఇబ్బంది పడి అవన్నీ అవ్వడానికి వీల్లేదు. అసలు మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి దాన్ని. ఫైనాన్షియల్‌గా అది స్టేబుల్‌గా ఉండాలి అవకాశం ఉన్నంత. తర్వాత అది ముందు దీని గురించి భయపడగూడదు. చావు గురించి వాటి గురించి భయపడగూడదది. చాలా నార్మల్‌గా జరిగే విషయమని దాన్ని అట్లనే యాక్సెప్ట్ చేయాలి ఎవరి గురించైనా సరే. ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చాను నేను ఇంతవరకు దాన్ని. కాబట్టి ఇదెందుకైనా పనికొస్తాయి. నేను చేసిన పద్ధతి ఎవరికైనా, ఎందుకైనా పనికొస్తే వాడుకోండి. లేకపోతే పర్వాలేదు.
కానీ నా రెస్పాన్సిబిలిటీ అది. నేను ఫీల్ అయిన రెస్పాన్సిబిలిటీ. ఇంత దూరం తీసుకొనొచ్చాను. నాకేమైనా అయితే అదేమైతుంది అని ఎప్పుడు అంత బాధ్యతగా ఆలోచించేదాన్ని. బాధ్యత అంటే నిజంగా బాధ కూడా. మళ్ళీ అది బాధపడకూడదు, నేను బాధపడకూడదని బాధపడకూడదన్న ఉద్దేశంతో బాధ్యత. ఆ విధంగానే ఆలోచించేదాన్ని అట్లనే సెల్ఫ్ రిలయంట్‌గా అది సంపాదించి నలుగురికి పెట్టగలదు. అది వండి, అది తిని నలుగురికి పెట్టగలదు. అది ఏ విషయమైనా సరే, ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా సరే, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఎగ్జిక్యూట్ చేయగలదు. ఆ రకంగా ఉంటుంది నా కూతురు. ఏ టైంలో అయినా సరే, ఎంత మందిలో అయినా సరే. ఇప్పుడు ఇంత దూరం చెప్పాను గాబట్టి, ఇంకా ఆర్థికమైన విషయాలు పక్కన బెట్టి, నెక్స్ట్ జీవికను గురించి ఒకటి ఆలోచన చేద్దాము. జీవించడం, బ్రతకడం గురించి ఒక కామన్ రిక్వైర్‌మెంట్, బేసిక్ ఫండమెంటల్ రిక్వైర్‌మెంట్ ఒకటి అందరికీ వచ్చి తీరాలి. ఇది చాలా ముఖ్యము. నేను నా కూతురి గురించి ఇప్పుడు చెప్తూ, అది సంపాదించుకోగలదు, అది తిని నలుగురికి పెట్టగలదని చెప్తూ ఉన్న సమయంలో యాక్చువల్‌గా చెప్తున్నాను. అది వండి, అది తిని నలుగురికి పెట్టగలదు. దానికి రాని వంటలు లేవు. ఇండియా వంటలతో సహా పులిహోరలు, బొబ్బట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి, అది పాస్తాలు చేస్తుంది, జీటీలు చేస్తుంది, సాలడ్‌లు చేస్తుంది, పిజ్జాలు చేస్తుంది, బ్రెడ్‌లు చేస్తుంది, ఇంకేమైనా చేస్తుంది. దానికి రానిది లేదు. అది అన్ని రకాల క్విజీన్స్ వండగలదు, తినగలదు, పెట్టగలదు. ఆ రకంగా మనము ఉండాలి. పోనీ ఇంత లెవెల్ నా కూతురంత కాపోయినా గూడా, కనీసం ఎవరికి వాళ్ళు అన్నం వండుకోవడం, తినడము, ప్లేట్ కడుక్కోవడం, కాఫీలో, టీలో కావాలంటే చేసుకోవడం, కప్పులు కడిగి పెట్టడం. ఇంత మాత్రమైన మినిమమ్ బేసిక్‌గా ప్రతి వాళ్ళకు రావాలి. ఇదెందుకింత ముఖ్యము అంటే, చాలా మందికి రావు. ఇండియాలో ఆడపిల్లలు నాకు రావు అని చెప్పడము ఫ్యాషన్‌లాగా ఉంటుంది. మగపిల్లలు నాకు వచ్చు అని చెప్పడము చులకనగా, చిన్నతనంగా ఉంటుంది ఒకానొక టైంలో. ఇప్పుడు మారుతూ ఉండిండొచ్చు. కానీ ఒకానొక సమయంలో వంటంటే ఆడాళ్ళే జేస్తారు, మగవాళ్ళు చేయగూడదు. పైగా ఒక వయసొచ్చిందంటే కోడళ్ళు వాళ్ళు వచ్చారంటే ఇంక వీళ్ళు గూడా చేతులు, కాళ్ళు పడిపోయిన వాళ్ళలాగా కూర్చుంటారు ఇంక పడట్ల. మా మామగారికి టీ చేసియ్యాలండి, మా అత్తగారికి టీ చేసియ్యాలండి, మా అమ్మకేంటో జేసి పెట్టాలండి అని వీళ్ళు చిన్న వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ వాళ్ళు నెరవేరుస్తూనే, ఉద్యోగాలు చేస్తూ, వంటలు చేస్తూ, తెచ్చిపెడుతూ, ఇవన్నీ చేస్తూ గూడా, మళ్ళీ వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి లేచి వెళ్లి కాఫీ గూడా కలుపుకోరు. వెళ్ళి కాఫీ చేసి తెచ్చియ్యాలి, టీ చేసి తెచ్చియ్యాలి. మళ్ళీ అక్కడ కప్పో ఏదో పెడితే మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెట్టాలి. అంత మాత్రం చెయ్యరా అమ్మా? అనుకుంటూ ఏదో హక్కున్నట్టు చేస్తారు. ఏదో హక్కున్నట్టు మాట్లాడతారు. ఏవో పెద్ద పెద్ద ఎంటైటిల్‌మెంట్స్ ఉన్నట్టు మాట్లాడతారు. ఏమీ లేవు. అట్లా చేయగూడదు తప్పో. మిగిలిన ప్రపంచంలో వాళ్ళ గురించి ఇంక పక్కన పెడతాను. వాళ్ళకి నమస్కారం. వాళ్ళు అట్లానే ఉంటారు. అసలు అత్తలు, మామలు, అమ్మలు, నాన్నలు 50, 60 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కొంచెం మామూలుగానే ఉంటారు. వాళ్ళింక పోవడానికి రెడీగా ఏముండరు. అయినా గూడా దేబ్య మొహాల్లాగా నోరెళ్ళబెట్టుకొని కోడళ్ళో, కొడుకులో, అల్లుళ్ళో, కూతుర్లో ఎవరైనా తెచ్చిస్తే తాగుదాము, తిందామని కూర్చుంటారు. ఆ రకంగా ఉన్నవాళ్ళని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. చాలా జాలనిపిస్తుంది నాకు. ఆ జాలి గూడా చాలా జుగుప్సాపూరితమైన జాలి నాకు వాళ్ళని జూస్తే. అంత మాత్రం రాదు. సొంతంగా కాఫీ కలుపుకోవడం, సొంతంగా టీ చేసుకోవడం కూడా రాదు. కానీ మాత్రం తాగాలంటే ముందొచ్చి ఉంటారు ఎదురుగా. నీకు సొంతంగా చేసుకోవడం రాకపోతే, సొంతంగా తాగడానికి హక్కు లేదు. పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి కూర్చుంటారు. కాఫీలు, టీలు గావాలని ఎదురు చూస్తూ కూర్చుంటారు. అటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చోవడం గాదు, చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ రకంగా కాళ్ళు, చేతులు పనిచేయనట్టు ఇంకొకళ్ళ మీద ఆధారపడి అసలు జ్ఞాన మార్గంతోటే ఆలోచన చేద్దాం మనము. వాళ్ళెట్లా ఉంటారు ప్రపంచంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు గానీ, అసలు కొంచెమైనా తెలివితేటలతోటి, ఇంగిత జ్ఞానంతోటి
కామన్ సెన్స్ తోటి ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచన చేస్తే తెలుస్తుంది. మనము మన చిన్న వయసులో ఈ 20స్ నుంచి 50స్ వరకు ఉన్నంత వరకు మనం ఉద్యోగాలు చేస్తూ, ఇంట్లో పనులన్నీ చూస్తూ, పిల్లల్ని చూస్తూ, అన్ని రకాల బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉన్న సమయంలో, మళ్ళీ ఇంక వీళ్ళు మాటి మాటికి టీ చేస్తావా? కాఫీ చేస్తావా? అన్నం తెచ్చి పెడతావా? అన్న వాళ్ళని చూడాలి అంటే అవసరమా? అవసరమా? నువ్వు పోయి వాళ్ళ మీద బరువుగా పడి ఉండడం కోసమా నీకు వానప్రస్థాశ్రమము? అందుకా? కాదు గదా! అందుకనేం చెయ్యాలి? పొద్దున్న లేచి కూర్చుంటావు. పోనీ 6కో, 7కో, 5కో ఇంకా ఒక కాలం వాళ్ళు ఇప్పుడు కాలం వాళ్ళు పర్వాలేదు గానీ, ఒక తరం వెనక వాళ్ళు పొద్దున లేచి కూర్చుంటారు. ఏమో అక్కడ వీళ్ళు సాధించేదున్నదని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గూడా లేస్తారు. లేచి కూర్చుంటారింక. ఎదురు చూసుకుంటూ నోరెళ్ళబెట్టుకొని ఎవడైనా ఇస్తే తాగుదాము టీ, కాఫీ అని. అటువంటి పరిస్థితి తెచ్చుకోరాదు. వానప్రస్థంలో ముఖ్యమైన ధర్మము ఎవరి పైన వాళ్ళు ఆధారపడి ఉండడము. అవుతే మీరు చేసి పెట్టాలి. లేదా వద్దు అని వాళ్ళంటే, "వద్దమ్మా మేము జేసుకుంటాము" అంటే చప్పుడు జేయకుండా కూర్చోవాలి. కానీ వాళ్ళు అందరి కోసం అన్నం వండినప్పుడు నేను సెపరేట్‌గా వండుకుంటానని బయలుదేరొద్దు. కానీ అందరితో పాటు కలిపి కాఫీయో, టీయో చేస్తే అందరితో పాటు నీకో గ్లాస్ ఇస్తే, ఒక కప్ ఇస్తే కూర్చొని తాగు. కానీ నా కోసం మళ్ళీ ఇప్పుడు సెపరేట్‌గా స్పెషల్‌గా చేసి ఇవ్వాలని ఎదురు చూడరాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా వానప్రస్థంలోకొచ్చామంటే అందరికి దూరంగా వెళ్ళడం అత్యవసరం. కొంపలోనే పడి ఉండి, వాళ్ళ నెత్తి మీద భారంగా ఉండి, నాకు కాఫీ చెయ్యి, టీ చెయ్యి, అన్నం చెయ్యి, ఉప్పు చెయ్యి, దుగారం చెయ్యి అని అడుక్కుంటూ తిరిగితే వానప్రస్థ ధర్మం పూర్తిగా చెడిపోతుంది. తప్పు అట్లా చెయ్యరాదు. నువ్వు నీ గృహస్థాశ్రమ ధర్మాల్ని సాధించినంత వరకు సాధించావు. ఇప్పుడు తప్పుకున్నావు. నీ సంగతి నువ్వు చూసుకో క్వైట్‌గుండు. వేరే వాళ్ళ మీద ఏ రకంగా గూడా భారం అవ్వడానికి వీల్లేదు. అంత దుర్భరంగా, దుర్భరంగా, భారంగా బ్రతకరాదు. వానప్రస్థం చెడిపోతుందట్లా చెడగొట్టుకోరాదు. అందుకోసం గాదు ఆ ఆశ్రమం ఉన్నది. అందుకని చిన్నప్పటి నుంచే సెల్ఫ్ రిలయన్స్ మనం కావాల్సినవి మనం వండుకొని తినడం, మనం తాగాలనుకున్నవి మనం చేసుకొని తాగడం అటువంటివన్నీ గూడా ఉండే విధంగా చూసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు శాకాహారం మొదలైనవన్నీ చూసుకుంటూ సాత్వికమైన ఆహారం అంతా భుజిస్తూ క్వైట్‌గా ఉండడం అత్యవసరము. సరే. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం కాబట్టి, దీనికి కనెక్టెడ్‌గా ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఆర్థికంగా కనెక్టెడ్‌గా నేను నా కాళ్ళ మీద నిలబడి నలుగురిని చూసుకోవడం గురించి చెప్పాం గదా! అట్లాంటప్పుడు నేను తిని నలుగురికి పెట్టడం అంటే ఇంక వానప్రస్థంలో నేను తిని నలుగురికి పెట్టక్కర్లేదు. కనీసం నాకు నేను చూసుకోవాలి తినడం గురించి. ఇప్పుడు దీనికి కనెక్టెడ్‌గా ఇంకోటుంది మళ్ళీ. ఒకదానికోటి, ఒకదానికోటి ఇంటర్‌లింక్డ్ ఇవన్నీ. దీనికి కనెక్టెడ్ ఏమి? అంటే ఆరోగ్యం బాలేదండి. అందుకని నాకు ఆరోగ్యం బాగున్నన్ని రోజులు నేనే చేశానండి. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు కాబట్టి పిల్లల్ని అడుగుతున్నాను అని అదొక ఎక్స్‌క్యూజ్ ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ దాని గురించి కూడా చూద్దాము. ఆరోగ్యం బాగా ఉండేట్టు ముందు చూసుకోండి. ఆరోగ్యాలు 50 ఏళ్ళకి, 60 ఏళ్ళు వచ్చేసరికే అప్పటికే వానప్రస్థం ఇంకా స్టార్ట్ అయ్యి అవ్వకన్నా ముందే ఆరోగ్యాలన్నీ చెడిపోయి కూర్చున్నారంటే, ఆరోగ్యమే చెడిపోయిన వాళ్ళు వానప్రస్థ ధర్మాన్ని ఏం నిలబెట్టుకుంటారు? అదెప్పుడో చెడిపోతుంది. అందుకని చిన్నప్పటి నుంచే ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. అంటే బాడీ మెయింటైన్ చేసుకుంటే ఏం చేస్తాం తర్వాత అంటే ఊరు మెయింటైన్ చేసి చూసుకుంటూ తిరుగుతాం ఫోటోలు తీసుకొని షేర్ చేసుకుంటూ గాదు. ఫిజికల్ ఫిట్‌నెస్ ఎందుకోసము అంటే మెంటల్ ఫిట్‌నెస్ ఒకటి దీని మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆరోగ్యం బాలేపోతే బుద్ధేం పని చేస్తుంది? మనసేం పని చేస్తుంది? కాబట్టి మనసు, బుద్ధి సవ్యంగా పనిచేయాలంటే ఆరోగ్యం గూడా సవ్యంగా ఉండాలి. పైగా మన సాధన సవ్యంగా ఉండాలి అంటే మన ఆరోగ్యం గూడా సవ్యంగా ఉండాలి. ఎన్నో విషయాలు మన దైహికమైన ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటాయి. మన దేహం గూడా ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. అందుకని జాగ్రత్తగా తినడము, టైంకి మందులు వేసుకోవడము, టైంకి పడుకోవడము, సౌమ్యమైన, సాత్వికమైన ఆలోచనలు చేయడము, దేని గురించి ఎక్కువగా ఆశపడకుండా ఉండడము, ఎవరి దగ్గర ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండడము. ఎందుకు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. దాంతో మనసు చెడిపోతుంది. చెడిపోయిన మనసుతో మన ఆశ్రమ ధర్మాలు గూడా చెడిపోతాయి. అందుకని చిన్నప్పటి నుంచి గూడా
ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సుంటుంది. ఒక్కొక్కసారి మన చేతిలో లేని విషయాలుంటాయి. సడెన్‌గా క్యాన్సర్ లాంటివన్నీ వస్తే ఏం చేస్తాము? సడెన్‌గా యాక్సిడెంట్ అయిందంటే ఏం చేస్తాం? అట్లాంటివి పక్కన బెట్టి, జనరల్‌గా కొంచెము జాగ్రత్తతో ఆరోగ్యాన్ని మెయింటైన్ చెయ్యొచ్చు అంటే, ఎందుకంటే ఎట్లా అయినా గూడా 40 ఏళ్ళు దాటాయంటే క్షీణించడం మొదలవుతుంది దేహంలోని అవయవాలన్నింటికి. క్షీణిస్తున్న అవయవాలు కూడా అంత వేగంగా పతనమైపోకుండా కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం అవసరము. శారీరకమైన ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యానికి, దాంతో మన సాధనకి అత్యవసరము. కాబట్టి 50, 60 ఏళ్లలో ఉన్నవాళ్ళు ఆరోగ్యం కొంచెం మామూలుగా ఉన్నది అంటే ఎవరికి వాళ్ళు కాఫీలు, గీఫీలు గావాలంటే కలుపుకోండి. తెచ్చుకొని తాగండి. మళ్ళీ కప్పు తీసుకెళ్ళి అక్కడ పెట్టి కడిగి ఉంచండి. అనవసరంగా ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డారంటే మీ ఆశ్రమ ధర్మం చెడిపోయిందని అర్థం చేసుకోండి. అవసరం లేదు ఆశ్రమ ధర్మాలు ఎప్పటికి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే అటువంటి వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. నేనిక్కడ కూర్చొని చెప్తున్నవన్నీ ఒక్కటే రకం మనుషుల కోసం. 2 రకాల వాళ్ళ కోసం కాదు. ఎవరికి కాదు అంటే, ఒకటి మేమేం ప్రయత్నం చెయ్యము అన్న వాళ్ళ కోసం ఇవి చెప్పి ఉపయోగం లేదు. వాళ్ళకి గాదు. మేము ఆల్రెడీ ఇవన్నీ చేస్తూ ఉన్నాము అన్న వాళ్ళ కోసం చెప్పవలసిన పని లేదు. వాళ్ళ కోసం కూడా గాదు. కానీ ఎట్లా చెయ్యాలో తెలియదు. చెయ్యాలన్న ఆలోచన ఇంకా కలగలేదు. కానీ తెలిసిందంటే మాత్రం ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారంటే అటువంటి వాళ్ళ కోసము. తెలియదు, తెలిస్తే ఆచరిస్తారు అని ఎవరుంటారో అటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు అయితే ఇంత చెప్పి గూడా ఒక విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోకుండా ఉంటాను. నేను చెప్తున్నాను కదా అని ఒకళ్ళు వింటారు అన్న అజ్ఞానంతోటి ఉన్నానంటే, అహంకారంతోటి ఉన్నానంటే నేను జారిపోతాను ఫస్ట్. నేను జారిపోయిన తర్వాత ఇంకెవరికీ ఏమి చెప్పడానికి పనికి రాకుండా పోతాను. అందుకని నేను చెప్పడం వల్ల మీరు విని ఇవన్నీ నేర్చుకుని ఏంటో సాధిస్తున్నారని నేను అహంకారంతోటి చెప్పట్లేదు. నా కోసం నేను చెప్తున్నాను. ఎవరికైనా దేనికైనా పనికొస్తే వాడుకోవచ్చని చెప్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, ఇన్ని చేస్తూ మనము ఆర్థికంగా ఇప్పుడు, తర్వాత ఇండిపెండెంట్‌గా ఉండే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ, ఫిజికల్‌గా అంటే ఆరోగ్యపరంగా ఇప్పుడు, తర్వాత కూడా ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా మన పనులు మనం చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ, ఆ తర్వాత మనసా కూడా ఇప్పుడు, తర్వాత ఇండిపెండెంట్‌గా ఉండే విధంగానే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వానప్రస్థం ఇంకా మొదలవ్వలేదు. గృహస్థాశ్రమంలోనే ఉన్నాము. 20స్, 30స్, 40స్‌లో ఉన్నాము. 50స్ దగ్గరికొస్తూ ఉన్నాము అన్నప్పుడు, ఈ మొత్తం సమయము దేనికి మనం స్పెసిఫిక్‌గా ఫోకస్ చేయవలసి ఉంటుంది అంటే, మనసా ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనము ఇతరుల పైన ఆధారపడి ఉండే అవకాశాలుంటాయి. ఒక్కొక్కసారి ఆర్థికంగా ఆధారపడవలసి ఉంటే, అటువంటి రోజులు ఎవరికైనా వస్తాయి. వచ్చినప్పుడు కొంతవరకు ఎంత అవసరమో అంత ఇతరుల పైన ఆధారపడి వెంటనే మనకు మనం నిలదొక్కుకోవాలి. ఆ రకంగా ఇప్పుడు ఉండాలి, తర్వాత కూడా ఉండాలి. ఎప్పుడైనా అవసరమొస్తే అసలు నేను తీసుకోను ఎవరి దగ్గర అని అంత మొండి పట్టుదల గూడా ఉండవలసిన అవసరం లేదు. ఆర్థికమైన ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి. ప్రతి వాళ్ళ జీవితంలో అటువంటివుంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి, ఎప్పుడైనా ఒక్కసారి అటువంటి అవసరం, అటువంటి పరిస్థితొస్తే పర్వాలేదు. శారీరకంగా గూడా మనం ఇండిపెండెంట్‌గా ఉండాలి అని వ్రతంలాగా పాటించాలి. మన ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉండడం ఎట్లా వ్రతంలాగా పాటిస్తామో దీన్ని గూడా అట్లానే చేయాలి. అయితే ఎప్పుడెప్పుడైనా, అప్పుడప్పుడు, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆరోగ్యం బాలేక ఇతరుల పైన ఆధారపడవలసొస్తే పర్వాలేదు. కానీ ఎంత తొందరగా మళ్ళీ మన కాళ్ళ పైన మనము నిలబడగలమో, మన సంగతి మనం చూసుకోగలమో, అంత తొందరగా మళ్ళీ మనం వెనక్కొచ్చేయాలి. ఎప్పుడైనా ఒకసారి ఎవరిపైన అయినా సరే
డిపెండ్ అవ్వవలసొస్తే పర్వాలేదు శారీరకంగా, ఫిజికల్‌గా. కానీ మళ్ళీ తొందరలోనే వెనక్కొచ్చేయాలి. మళ్ళీ మనం ఇండిపెండెంట్‌గా ఉండాలి. అది వ్రతంలాగా ఉండాలి మనకు. ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మూడోది మానసికంగా డిపెండ్ అవ్వడం. అయితే దీనికి అప్పుడప్పుడు మానసికంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వవలసొస్తుంది పర్వాలేదు. తర్వాత మళ్ళీ వెనక్కి రావచ్చు అని గాని, మరి మనుషులం గాబట్టి మనసా ఇంకొకళ్ళ పైన ఆధారపడి ఉంటాము. ఎప్పుడైనా అట్లా ఉండొచ్చు. ఫుల్ టైమ్ నో ప్రాబ్లమ్ అనడానికి రెండిటికి అవకాశం లేదు. మనసా ఫుల్ టైమ్ ఎవ్వరి మీద ఆధారపడడానికి, డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. మనస అప్పుడప్పుడు గూడా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. మనస డిపెండెన్స్ అస్సలు అన్‌యాక్సెప్టబుల్. ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా అప్పుడప్పుడు ఎప్పుడైనా చాలా తక్కువగా అది గూడా చాలా తక్కువగా ఎప్పుడైనా సరే డిపెండ్ అవ్వవలసొస్తే పర్వాలేదు. అదొక్కటే ఎక్సెప్షన్ ఆ రెండిటికి. కానీ మనస మాత్రం ఎవ్వరి మీద ఏ విధంగా గూడా అస్సలు డిపెండ్ అవ్వడానికి వీల్లేదు. ఇండిపెండెంట్‌గా ఉండాలి. మన మనస్సు మన వశంలో ఉండాలి. మన మనస్సు పరవశమై ఉన్నదంటే, ఇంకొకళ్ళ పైన ఆధారపడి ఉన్నది అంటే, ఏ ఆశ్రమము ఫలించదు. అన్ని ఆశ్రమాలు చెడిపోతాయి. అసలు మన జన్మ నిష్ఫలమవుతుంది. మన సాధన అసలు మొదలవ్వకన్నా ముందే వ్యర్థమైపోతుంది. మనస ఎవ్వరి పైన ఆధారపడరాదు, చెయ్యరాదు. ఎప్పుడూ మన మనసు మన అధీనంలో ఉండాల్సిందే. దానికి ఎక్సెప్షన్ లేదు. ఒక్కసారి గూడా ఆ విధంగా మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎన్ని సార్లైనా జెప్తాను ఈ మాట. నేనెందుకు చెప్తాను? నా సొంత మాట గూడా గాదు. నేనెందుకు చెప్తాను ఈ విషయాలన్నీ భగవద్గీత శాస్త్రాలన్నిట్లో అదే ఉంది కాబట్టి. స్వవశంలో ఉండాలి. రామచంద్రమూర్తి గురించి చెప్పేప్పుడు వసి అని చెప్తారు. ఎందుకు? ఎవరి వశంలో వాళ్ళుండాలి. పరవశులై ఉండరాదు. ఎవరి మనసు వాళ్ళ అధీనంలో ఉండాలి. వాళ్ళ స్వాధీనంలో ఉండాలి. పరాధీనమై ఉండగూడదు మనసు. పరుల పైన ఏమాత్రం ఆధారపడరాదు. మా ఆయన చూస్తాడండి, మా ఆవిడ చూస్తుందండి, నా పిల్లలు చూసుకుంటారండి, నా పిల్లలు లేకపోతే నేనుండనండి, మా ఆయన లేకపోతే నేను బ్రతకలేనండి, మా ఆవిడ చనిపోయినప్పటి నుంచి నేనసలు జీవచ్ఛవమైపోయానండి. ఇటువంటివన్నీ అసలు మాటలు అనరాదు, వినరాదు, ఆలోచించరాదు. అటువంటి మానసికమైన దైన్యము ఎక్కడా గూడా మనలో ఉండడానికి వీల్లేదు. అందుకోసము ముందు నించే మనము మన మనసుని సమాయత్తం చేయవలసి ఉంటుంది. దాన్నట్లా మెయింటైన్ చేస్తుండాలి. అందరితో కలిసి ఉండి కర్మలన్నీ చేస్తూ గృహస్థాశ్రమంలో ఇవన్నీ చేస్తూ కూడా మన మనసు మాత్రం మన పరమై ఉండే విధంగానే ఎప్పుడైనా సరే మన మనసు మత్పరమై ఉండాలి. మన చిత్తము మచ్చిత్తమై ఉండాలి. పక్కన వాళ్ళ మీద ఉండగూడదు. మన మనసు, మన చిత్తము, మన ఆలోచనలు, మన ప్రేమలు, మోహాలు ఇవన్నీ మంచివి గావు. మనం చెడిపోయేందుకు, మనం జారిపోయేందుకు మార్గాలు. అయితే మన మనసు మన అధీనంలో ఎట్లా ఉంటుంది అంటే, 2 విధాలుగా సాధించొచ్చు. ఇది గూడా మళ్ళీ నేను సొంతంగా కనిపెట్టి చెప్తున్న విషయం గాదు. మన భగవద్గీతాది శాస్త్రాలన్నిట్లో ఇవే ఉంటాయి. కాబట్టి 2 చెప్తాను. ఒకటి స్వాధ్యాయం చేయాలి. చదువుకుంటూనే ఉండాలి. ఈ చదువుతూ ఉంటేనే, వింటూ ఉంటేనే ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆలోచించుకుంటూ ఉంటే ఎగ్జిక్యూట్ చేసేందుకు అవకాశం వస్తుంది. మనం ఈ విషయాలు చదవనే చదవము, విననే వినమంటే, ఆలోచన అసలే చెయ్యమంటే. చదవము, వినము, ఆలోచన చెయ్యమంటే ఇంక వాళ్ళ గురించి చెప్పడానికి ఏమీ లేదు. వింటాము కానీ దాని గురించి ఆలోచన చెయ్యము, దాని గురించి అసలు ప్రయత్నం చెయ్యమంటే ఇంక వ్యర్థం, ఉపయోగం లేదు. ఊరికినే వింటే సరిపోదు. మనం గూడా సొంతంగా చదువుకోవాలి. మనం చదువుకుంటూ ఎవరైనా చెప్తూ ఉంటే వింటూ, మనం గూడా ఆలోచన చేసుకుంటూ వీటిని ఎట్లా సాధించాలి? అవే భగవద్గీతలో పద్యాలు. స్వవసి అని ఏంటో చెప్తారాయన. అటువంటివన్నీ విని కూడా దాని గురించి ఏమీ చేయకపోతే, ఆ పద్యాలన్నీ భట్టియం వేసి కావాలంటే అక్కడ ఇక్కడ కోటింగ్ చేస్తాం. కానీ మాత్రం వాటిని ఆచరించమంటే ఎందుకు పనికి రాకుండా పోతాయి మనకి. కాబట్టి స్వాధ్యాయంతోటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ ముఖ్యంగా మన మనసుని మన అధీనంలో పెట్టుకోవాలంటే మనసు జారిపోగూడదు. మనోజయం అత్యవసరము. మనసెట్లా జారిపోతుంది? ఎక్కడికి జారిపోతుంది? వాడి మీద ప్రేమ, వీడి మీద ప్రేమ అనుకుంటూ వాళ్ళలోకి ఆ అనాత్మ వస్తువుల్లోకి వెళ్లి జారి పడుతుందది.
అందుకని అక్కడి నుంచి వెనక్కి తెచ్చుకోవాలి ఎప్పుడైనా. మనసు మన చేతిలో ఉండాలి. పక్కన వాళ్ళ చేతిలో ఉండగూడదు. వాడేదో పలకరించాడని సంతోషించడం, వాడేదో అరిచాడని ఏడవడం ఇవన్నీ చేస్తూ ఉన్నదంటే మనస్సు మన అధీనంలో ఉండదు. పరాధీనమై ఉండరాదు మనస్సు. దాన్నట్లా సిద్ధం చేయాలంటే జ్ఞానం కావాలి. దానికోసం స్వాధ్యాయం అత్యవసరం, శ్రవణం అత్యవసరం, మననం అత్యవసరం. ఆలోచన చెయ్యాలి. రెండోది చాలా ముఖ్యమైన విషయం మన మనసు మన అధీనంలో ఉండాలి అంటే అత్యవసరము మౌనంగా ఉండడము. మౌనంగా ఉంటే మన మనసు మన అధీనంలో ఉంటుంది. స్వాధ్యాయాలతో జ్ఞానం కల్పిస్తూ ఉంటే ఆరోగ్యంగా, బాధపడకుండా, ధైర్యంగా, దైన్యము, దీనత్వం లేకుండా మన మనసు మన అధీనంలో ఉంటుంది. మనము స్వవశులమైతేనే మనం ఏదైనా సాధించగలము. కాబట్టి ఇటువంటిది మినిమమ్ రిక్వైర్మెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫిజికల్ ఇండిపెండెన్స్ అంతంత మాత్రం కూడా ప్రయత్నం చెయ్యక, మానసికమైన ఇండిపెండెన్స్ కోసం అసలే ప్రయత్నం చెయ్యక, అన్ని విధాలుగా నష్టపోయి వచ్చి వానప్రస్థంలో కూర్చుంటానంటే, ఈ ఆశ్రమం అసలు మొదలే కాదు. అటువంటి స్థితి తెచ్చుకోరాదు మనము. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. తర్వాత ఇంట్లో వాళ్ళని గూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే, మనం ప్రిపేర్ అవుతూ ఉంటే అయిపోలేదక్కడ. మన వాళ్ళకి కూడా తెలియాలి మనమేం చేస్తున్నామో. దాని గురించి వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అని వచ్చే వారం మాట్లాడుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.